మనం చేసే పనుల వలన, మనం చేసే మంచి ప్రవర్తన వలన కాదు. మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. మన పరిశుద్ధత దేవుడు అంగీకరించాలి. దేవునికి అనుకూలంగా మన ప్రవర్తన ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక కొర్నేలితో దేవుడు మాట్లాడాడు. కొర్నేలి ప్రార్థన దేవుని సందులో జ్ఞాపకార్థంగా ఉంది. కానీ అతని రక్షణ కొరకు, అతని మారు మనసు కోసం దేవుడు దూతను పంపించి చెప్పించి, దైవజనులు పిలిపించు, వాక్యం విను, మారుమనసు పొందు అని హెచ్చరించాడు. ఆయన అలా ఎప్పుడైతే చేశాడో మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు. తన పేరు పరిశుద్ధ గ్రంథంలో నేటి వరకు సర్వ ప్రపంచంలో ఈ కొర్నేలి గారి పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్షణ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. మన జీవితంలో కూడా మనం చేసే మంచి పనులైనప్పటికీ మనకు మారుమనసు లేకపోతే, ఎవరండి రక్షణ పొందకపోతే అవి దేవుని సందులో జ్ఞాపకార్థంగా ఉంటాయి, కానీ అవి కొట్టివేయబడతాయి. కాబట్టి మారుమనసు పొందాలి, రక్షించబడాలి.